టెన్షన్ అంటే తెలుగులో ఒత్తిడి, స్ట్రెయిన్ అంటే తెలుగులో గ్లాని, అలసట, యాంగ్జైటీ, ఆందోళన. 3 పదాలు. ఒత్తిడి లేకుండా మానవ జీవితం నడవదు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒత్తిడి ఉంటేనే మనం పనిచేస్తాం, లేకపోతే పనిచేయం. ఉండకూడని తనం, మనకి ఏదైతే ఉండకూడదు అనుకుంటామో అది ఉంటే మనం కదులుతాం. అంతా సౌకర్యంగా ఉంటే మనం కదలం. నేను కుర్చీలో కూర్చున్నాను, బాగా మెత్తగా ఉంది, సుఖంగా. కాసేపు కూర్చున్నా నిద్ర కూడా పోతా, అది ఒత్తుకుంటుంది, ఇప్పుడు కదులుతా. ఆరోగ్యంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా శాంతం కూర్చుంటా. రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర కదులుతా. కదలాలంటే సమస్య ఉండాలి. ఆ సమస్యనే మనం ఒత్తిడిని పిలుస్తాం. శారీరకంగా ఒత్తిడి ఒక రకము, మానసికమైన ఒత్తిడి ఒక రకము. 2 ఒకే తీరును పనిచేయవు. మనిషి యొక్క స్వభావం నాకు తెలిసినంతవరకు ఏమంటే, ఏదైతే ఉండకూడదు అనుకుంటామో దాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మానవ జాతి లక్షణం అది. జంతువులు కూడా ఈ పనే చేస్తాయి, అది జీవలక్షణం. ఉండకూడదు అనుకున్న దాన్ని వదిలించుకోవాలా. ఆ ఉండకూడనితనం 2 రూపాయల్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నది పోవాలి, ఇప్పుడు లేదు రావాలి. ఇప్పుడు నాకు రోగం ఉన్నది పోవాలి, నాకు తలనొప్పి ఉన్నది పోవాలి, నాకు ఉద్యోగం లేదు రావాలి, ఆస్తి లేదు రావాలి, డబ్బు లేదు రావాలి. 6 రూపాయలు ఉంటుంది. ఈరోజు జనం విపరీతంగా సంపాదించులైనా, బతుకు తెరుగు సంపాదించులైనా వీళ్ళందరూ కూడా ఈ ప్రిన్సిపల్ మీద నడుస్తూ ఉంటారు. మరి ఇప్పటికే కోట్లాది రూపాయలు సంపాదించినోడికి ఇంకా కోట్లు ఎందుకని మీరు అడగచ్చు. అది ఆయన అడగండి, మీకెందుకని మీకు అనిపిస్తుంది. వాడి భాష వేరుంటుంది. ఈ కోట్లలోంచి నేను సంతోషం సంపాదించుకుంటున్నా, ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది ఏమంటాడు ఆయన. ఆయన లెక్కది. అది అతని డ్రైవింగ్ ఫోర్స్, అతని మోటివ్ ఫోర్స్. తప్పొప్పుల గురించి నేను మాట్లాడడం లేదండి. సంపాదించడం తప్పొప్పుల గురించి చర్చ కాదు. అది మనిషిని ఎట్ట కదిలిస్తాయి ఇవన్నీ నేను చెప్తున్నా. అది వ్యక్తిగతమైన జీవితమైనా, మీ కుటుంబ జీవితమైనా, మీ సామాజిక జీవితమైనా, మీ వృత్తి జీవితమైనా, మీ అభివృద్ధులకు సంబంధించిన జీవితమైనా, ఉద్యమ జీవితమైనా. మొదటి 3 జీవితాలు అందరికీ కంపల్సరీ. వృత్తి జీవితం అవసరము. ఆ 3 జీవితాలు నడవాలంటే ఏదో వృత్తి ఉండాలా, అంటే పని ఉండాలా. పని ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే వ్యక్తిగత జీవితంలో, కుటుంబ సామాజిక జీవితంలో ఉండే సమస్యలను డబ్బులతో పరిష్కరించుకోగలం. అభివృద్ధులకు సంబంధించిన జీవితం అందరికీ ఉండదు, అభివృద్ధులు ఉన్న వాళ్ళకి ఉంటుంది. నేను పాటలు పాడాలి, దర్శకత్వం వహించాలి, నటించాలి, అవి ఉన్న వాళ్ళకే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండదు. అది ఉద్యమ జీవితం కూడా అందరికీ ఉండదు. తన మేలే కాక ఇతరులు కూడా మేలు జరగాలి అని కోరుకున్నాడు. ఏం చేస్తే మేలు జరుగుతుందో దానికోసం జనాన్ని కూడగట్టి పనిచేయటం మొదలెడతాడు. అది ఉద్యమం. ఒక్కడ చేస్తే ఉద్యమం కాదు, ఇంకొకరు కలుపుకుంటాం. నా కోసమే చేస్తే ఉద్యమం, నా సమస్య పరిష్కారం అంట. ఇంకొకరు కూడా కలుపుకొని వాళ్ళ కోసం కూడా పనిచేయాలి ఉద్యమం అంటే. అది కూడా ఎక్కువ మందికి ఉండదు ఆ జీవితం. ఆ ఉద్యమం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రకరకాల ఉద్యమాల్లో పనిచేసి ఉంటారు. బయట జనం దగ్గరికి వెళ్తే అంతమంది దొరకరు నాకు ఉద్యమాల్లో పనిచేసేటోళ్ళు. ఎక్కువ మంది నా సమస్యలని మాట్లాడతారు, కొంతమంది నా కుటుంబ సమస్యలని మాట్లాడతారు, కొంతమంది సోషల్ ఇష్యూస్ మాట్లాడతారు. అంతవరకు పరిమితం అవుతారు ఎక్కువ మంది. ఏ జీవితంలోనైనా ఒత్తిడి అనేది మనిషిని కదిలిస్తుంది. కాబట్టి ఒత్తిడిని దానంతటదే మనకు నష్టం కలిగించేది కాదు. ఒత్తిడిని ఎక్కువ పెట్టుకుంటే శరీరం అలసిపోతుంది, శరీరానికి గ్లాని అనేది వస్తుంది, ఆపేస్తాం. ఒత్తిడి తక్కువ ఉంటే మనిషి కదలడం. కాబట్టి ఒత్తిడి మనిషిని కదిలిస్తుంది అనే దగ్గర మనం ఉందాం. ఒత్తిడి అంటే టెన్షను, అనువాదం కరెక్ట్. ఆ వర్డింగ్ కరెక్ట్ కాదు. ఆందోళన లేకుండా జీవించడం ఎలా అనేది కరెక్ట్ పదం. దాన్ని టెన్షన్ అని పిలుస్తున్నారు, కానీ టెన్షన్ని కరెక్ట్ అనువాదం ఆందోళన కాదు. నేను ఆందోళన గురించే మాట్లాడతాను. మనిషికి ఆందోళన ఏటేటిలో కలుగుతుంది మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. చదువు లేనివాడికి చదువు లేదని, బడికి వెళ్ళేవాడికి జ్ఞాపకం ఉండదని, పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాడికి ఎట్లా ప్రిపేర్ కావాలని,
పరీక్షలు రాయబోయేటోడికి ఎట్లా రాయాలని, చదువు పూర్తయినోడికి ఉద్యోగం ఎట్లా, ఉపాధి ఎట్లా అని, పెళ్ళిడికి వచ్చినోడికి అమ్మాయో అబ్బాయో దొరుకుతుందో దొరకదో అని, దొరికితే సరైన వాళ్ళు దొరుకుతారు లేదని, ఆ తర్వాత రోజు తన్నుకోకుండా బతుకమో అని, ఒకవేళ విడిపోవాల్సి వస్తే స్మూత్గా విడిపోయేది ఎట్లని, ఇన్ని ఉంటాయండి సమస్యలు. రేంజ్ అది మనుషులను బట్టి ఉంటాయి. ఇప్పుడు మన వయసుకు వచ్చినాం. మన వయసుకు ఎక్కువ మందికి ఉండే సమస్య, మీ ప్రమేయం లేకుండా వయసు ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు నెంబర్ 1. మీ ప్రమేయం ఏం లేదు, వయసు పెరిగింది వచ్చినాయి. ఇలాంటి వాటిని ఎలా చూడాలి, ఇది కూడా ప్రాబ్లమే. మరొక సమస్య ప్రధానమైనది మన వయసు వాళ్ళకి ఏముంటుందంటే, కష్టపడ్డాము, చదివినాము, ఉద్యోగం సద్యోగం సంపాదించుకున్నాము, పిల్లల్ని పెంచినాము, వాళ్ళని బాగా చదివించినాము, వాళ్ళు ఎగిరిపోయినారు. కెనడాకు, ఆస్ట్రేలియాకు, ఫ్రాన్స్కు, అమెరికాకు ఎగిరిపోయినారు. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు. మరి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అమ్మాయికి ఒక రూము, అబ్బాయికి ఒక రూము, మనకు ఒక రూము అని 3 రూములు ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఒక రూములో ఉంటున్నాం, 2 రూములు ఖాళీ. ఆ రూములు ఎవరు రారు. వాళ్ళు అప్పుడప్పుడు వాట్సాప్లో, స్కైప్లో మాట్లాడతారు. నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా అని. బాగుండబట్టే కదా జవాబు చెప్తాను. ఇంకా ఒకసారి నేను చూడాలనుందిరా అని మీరంటే, యునో డాడీ ఐ ఆమ్ వెరీ బిజీ అని అంటారు. మేము చూడడానికి రారు. చచ్చిపోయే పరిస్థితి వచ్చిందిరా అంటే కూడా ఇక 4 రోజులు ఆగంటారు. చచ్చిపోయినారంటే ఫ్రీజర్ బాక్స్లో దాచిపెట్ట నేను వస్తానంటారు. చచ్చిపోయినాక మన ప్రాబ్లం కాదు రండి, అది ఫ్రీజర్ బాక్స్ బతుకున్న వాళ్ళు పెట్టుకుంటారు అంతే. బతుకున్నప్పుడు చూడడానికి రమ్మంటే కూడా రాని పరిస్థితులు ఈ రోజున 1990 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కార్యక్రమం ప్రపంచంలో వచ్చి మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చినాక బాగా బతకాలంటే బాగా సంపాదించడమే అనే నినాదం మన తల్లకెక్కినాక, బాగా సంపాదించాలంటే భార్యాభర్త ఇద్దరు సంపాదించాలా, కాబట్టి ఇద్దరు విమానంలో ఎగిరిపోయి బయటికి వెళ్ళాలా, కుప్పలకు సంపాదించాలా అనే దగ్గరికి వెళ్ళిపోయినారు. ఒక 50 ఏళ్ళ క్రితం మన చిన్నతనంలోకి వెళ్తే, నేను పల్లెటూరులోంచి వచ్చాను. మా ఊళ్ళో నేను హ్యాపీగా బతికినా, నా ఇష్టం వచ్చినట్టు తిరగగలిగిన, బావుల్లోకి వెళ్ళి ఈత కొట్టగలిగిన, పొలం దున్నగలిగిన, కాసేపు ఎటువంటి ఇబ్బందులు లేవు నాకు ఆ రోజున. నీకు ఇన్ని మార్కులు రావాలని అడిగినోడే లేడు. మంచి మార్కులు వస్తే బాగుందిలేరు అనేవాళ్ళు, అంతేగాని నీకు ర్యాంకు రాలేదే, నీకే ఫస్ట్ ర్యాంక్ రాదు అడిగినోడే లేడు మమ్మల్ని. మేమేం గొప్ప పండితులం కాదు, నేనే సర్వజ్ఞుని కాదు, అందరికంటే తెలివిగల్లోని కూడా కాదు. కానీ నా తెలివి నాకు సరిపోయింది బతకడానికి. మా తల్లిదండ్రులు ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయరు. చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండే ఆ రోజున. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, పోయినాయి మొత్తం. అవి మళ్ళా రావు. ఈ కాలపు లక్షణం వ్యక్తి కుటుంబాలే. పోనీ పిల్లలు ప్రశాంతంగా ఉన్నారా? నా ఖమ్మంలో ఒక లాయర్ చెప్తున్నాడు ఈ మధ్య, నేను 5,000 సంపాదించుకున్నప్పుడు 1000 రూపాయలు మిగిలేదు సార్ నాకు, నా కొడుకు ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, నెలాఖరికి అప్పులు వెంట పడతా ఉన్నాడు అన్నాడు. అంతంత ఎందుకు ఖర్చు అవుతుంది అన్నా నేను. వాడు పిల్లోడికి ఫస్ట్ బర్త్డేకి 1,50,000 హోటల్లోనే అంటే హాల్ తీసుకొని ఖర్చు పెట్టాడు. ఆ పిల్లగాడి కొడుకు అర్థమే కాదు. వాడికి అర్థమే కాదు దానికి ఈడెందుకు ఖర్చు పెట్టాడు అని అంటే, బిల్డప్, ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వాలి. ఎలాగరికి అప్పులే 1,00,000 సంపాదించిన, మొత్తం మేక్ బిలీవ్ బిహేవియర్. మనం మనస్ఫూర్తిగా జీవించగలుగుతున్నామనే క్వశ్చన్ మనకుంది. ఆందోళన రావడానికి కదా మూల కారణం. ఇప్పుడే మా మిత్రులతో మాట్లాడుతున్నా, మీ వాట్సాప్, మీ కాంటాక్ట్ లిస్టులో ఎంతమంది ఉంటారా ఫ్రెండ్స్ అని అడిగా. 500 మంది ఉంటారన్నారు. మరి నువ్వు పనిచేసే ఉద్యమంలోకి ఒకనన్నా పిలుచరాగలవా అన్న. గట్టిగా నాకు వాగ్దానం చేయలేదు. నువ్వు ఒక్కరిని కూడా పిలుచరాకపోయినావు అనుకో, ఈ 500 మందిని ఏం చేసుకున్నావు అంటే, మీ ఇంట్లో శుభకార్యం జరిగితే ఈ 500 మందిని పిలుస్తావు. వాడెవడు ఆకలితో ఉండడు, కానీ తిని పోవాలా. వాడికి బీపీ ఉంది, నువ్వు పెట్టే ఆహారంలో ఉప్పు ఉంది, తినలేడు. వాడికి షుగర్ ఉంది, నువ్వు పెట్టే ఆహారంలో పిండి పదార్థం ఉంది, తినలేడు.
వాడికి కొలెస్ట్రాల్ ఉంది, నువ్వు పెట్టే ఆహారం నూనె ఉంది, తినలేడు. వాడు ఇంత తింటాడు, ఇంత వారేస్తాడు. వీళ్ళందరినీ మనం ఎందుకు మేపాలయ్యా? నేనైతే మేపను. ఎందుకు పెట్టాలి వీళ్ళందరికీ? పెళ్ళిళ్ళు ఎటు జరుగుతున్నాయి మీకు తెలుసు. మీ ప్రాంతంలో చాలా భారీగా జరుగుతాయి, మా ప్రాంతంలో ఇంకా పేదోళ్ళం ఎక్కువ మంది ఉన్నాం కూడా అంత భారీగా జరగవు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు. ఒకటి మించి ఒకటి పోటీ పడి 50 ఐటమ్స్ పెళ్ళి, 60 ఐటమ్స్ పెళ్ళి మొదలుపెట్టారు. అరే 50 ఐటమ్స్ వచ్చిన గెస్టులుగా తింటే సస్తారా కడుపులు పగిలి? తినాలేమనుకుని తింటే పోతున్నాడు. ప్రదర్శన. మా బంధువులు 50 ఐటమ్స్ చేస్తాను, 60 ఐటమ్స్ చేయాలి. ఆడు పూల డెకరేషన్కి 5 లక్షలు, ఆడు కెమెరాడికి 15 లక్షలు, హాలు 1 కోటి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది మంచిదో కాదో మీరు చెప్పండి. నాకు తెలిసిన కుర్రోడు ఐఏఎస్ చేశాడు. వాడు ముసోరిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వాడు ఇంకొక ఐఏఎస్ అమ్మాయిని ప్రేమించినాడు. నేనైతే కులము మొత్తం అడగను, నాకు అవసరం లేదు. నాకు వెనక తోక ఉంది కాబట్టి నా కులం కనిపెడతారు, కానీ తోక పీకేస్తే మీరు కూడా నన్ను కనుక్కోలేదు. తోక పీకేద్దామని చూసినా కానీ పెద్ద పని అదని చెప్పినాడు మా కలెక్టరు. ఉండనే లేవు, ఎదవ తోక ఉంటే ఉందిలో వదిలేశాను నేను. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుని అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నా పెళ్ళికి ఎంత ఖర్చు పెడతావు అని అడిగారు. నేను కలెక్టర్ అయ్యాను కదా, కొంచెం నా ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలి కదా నా కొడుకు కలెక్టర్ అని. 50 లక్షలు పెడతాలే అన్నాడు. ఇవి 50 లక్షలు అన్నాడు. తీసుకున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎంత కలెక్టర్ అయినా ఆడపిల్లవే కదా, 1 కోటి పెడతాలే అన్నాడు. 1 కోటి ఇవ్వమని ఇప్పించుకున్నారు. 1.5 కోటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ 1.5 కోటిని ఏం చేశారు అనేది చెప్తున్నా నేను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకున్నారు, ఫీజు కట్టి. వాళ్ళ ఫ్రెండ్స్ 4 పిలుచుకున్నారు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పిలిచారు. బంధువులు ఎవరిని పిలవలా. ఆ చుట్టుపక్కల వ్యవసాయం గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను 50 మందిని పిలిచినారు. వాళ్ళ కుటుంబాలని డబ్బులంతా వాళ్ళకి పనిచేసి వెళ్ళిపోయినారు. ఐ అప్రిషియేట్ యూ. మనం చేయలేకపోయినా అభినందించగలిగినందుకు మనం కూడా చేయగలం. అయితే రైతులకు పంచమని నేనేం మీకు సలహా ఇయ్యాను, కానీ 1.5 కోటి ఆ పిల్లల దగ్గర పెట్టుకోమను, ఆ భార్యాభర్తల దగ్గర. ఏ అవసరాలకు వస్తుందో ఎవడు చూశాడు. ఈ కాలంలో బిడ్డను పెంచాలంటే 2 కోట్లు కావాలా? ₹2 చాలు. ఈ 1.5 కోటి ఆ బిడ్డను పెంచుకోవడానికి పనికొస్తేమో. జనానికంతా పంచమని నేనేం సలహా ఇవ్వడంలా. పంచినాన్ని అప్రిషియేట్ చేసే గుణం మనకు ఉంది. మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం మెంటల్గా. నాకు సంతోషం ఆ విషయం. చాలామంది మనము అట్లా పంచలేం. పిల్లల దగ్గర ఉంచుకోమందాం. ఈ ముక్కు తెలియని స్నేహితులందరినీ కాంటాక్ట్ లిస్టులోంచి ఆరుకొచ్చి వాళ్ళందరినీ పిలిచి ఆ పెళ్లి టైంలో ఒక్కడితో నిమిషం గడపడానికి మనకి టైం ఉండదు. సెకండ్ ఇవ్వటం, ఫోటో తీసుకోవడం, అన్నం తినిపో అంటాం. ఇదే కార్యక్రమం. వాళ్ళకేదో అన్నములాగా తినడానికి వచ్చినారా? అందరూ కడుపులు పగలు తినగలిగేలేగా. ఎంత నటన సార్, ఇంత అవసరం మనకి? మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. నేనైతే నా పెళ్ళికి ₹100 ఖర్చు పెట్టినా 1974లో. మీటింగ్ పెళ్ళి చేసుకున్నా. మా కాలేజీలో స్టూడెంట్స్కి చెప్పా. మొత్తానికి నిమ్మకాయ నీళ్ళు పోసా. టిఫిన్ లేదు, భోజనం లేదు. నిమ్మకాయ నీళ్ళు తరిగిపోతాడు, చక్కెర వేయడం, నీళ్ళు వేయటం. నేను కూడా చూడాల, మా ఫ్రెండ్స్ చూశాను. ఆ పెళ్ళిళ్ళు ప్రేమతో చేసుకుంటే నిలుస్తాయా? పెద్దలు ఎతికి చేస్తే నిలుస్తాయి. మనకు తెలియవి. అన్నీ ఫెయిల్ అయితే కొన్ని పాస్ అవుతాయి, అంతే. 2 రకాలు ఉంటాయి. అవి మన సంబంధం కాదు. మారిన కాలం, ఆలోచనలు మారినాయి. అమ్మాయిలు సంపాదించడం మొదలెట్టారు. నోరు కూడా వచ్చింది, దాంతో స్వేచ్ఛ వచ్చింది. ఇబ్బంది ఉంటే మాట్లాడతారు, కంపాటబిలిటీ ఉంటే బతుకుతారు, లేకపోతే విడిపోతారు. అంత సింపుల్. దాని గురించి మనం హైరాణ పడాల్సింది ఏముంది? నేనైతే దాన్ని ఆలోచించాల్సింది ఏమి లేదని అభిప్రాయం. ఇలా మనము టెన్షన్ పడడానికి దారితీస్తున్నది ఏది అని అంటే, మొదటిది మన ఒంటరితనము. ఎప్పుడైనా సరే ఆందోళన మనిషికి వస్తే పరిష్కరించడానికి 4-5 మెథడ్స్ ఉన్నాయి. నేను ఈ 4-5 మెథడ్స్ మీకు పరిచయం చేస్తా. వాటిలో అతి ముఖ్యమైన మెథడ్ మొదట చెప్తున్నా. సమస్య డెఫినేషన్ చేయాలి. మొదట మనకు ఎదురైన సమస్యని ఇది అని గుర్తించాలి.
గుర్తించినాక ఈ సమస్య రావడానికి కారణం ఏందో కనుక్కోవాలి. కారణాన్ని తొలగిస్తే కార్యం మాయమవుతుంది. అది సూత్రం ఫిలాసఫీలో. కారణాన్ని తొలగించాలంటే సమస్య కరెక్ట్గా అర్థం కావాలా, కరెక్ట్ ఆన్సర్ దొరకాలి. కరెక్ట్ ఆన్సర్ దొరకకపోతే తొలగించదు. కరెక్ట్ కారణం, కరెక్ట్ ఆన్సర్ అనే దాన్నే శాస్త్రీయ పద్ధతి అంటారు టెక్నికల్ భాషలో. శాస్త్రీయ పద్ధతిని మనందరము మనకు చేతనైనంతలో నిత్య జీవితంలో వాడతాము. అందుకే శాస్త్రీయ పద్ధతి ఆబ్జెక్టివ్ మన ఎదురుగుంటుంది, శాస్త్రీయ దృష్టి ఇక్కడ ఉంటుంది. ఈ రెండు వేరు. శాస్త్రీయ దృష్టి తలలో ఉంటుంది, శాస్త్రీయ పద్ధతి బయట ఉంటుంది. మనందరము శాస్త్రీయ పద్ధతి వాడే వాళ్ళమే మన జీవితాల్లో. నేను డాక్టర్ని. మా డాక్టర్లు చాలామంది విజయదశమి రోజు సామాన్లంతా బయటపడేసి బొట్లు పెడతారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చేస్తారు. వాళ్ళు వృత్తి జీవితం దగ్గరికి వచ్చాక ఆపరేషన్ చేసేటప్పుడు ఈ బొట్లన్నీ కడిగి అటోక్లేవ్ చేసి, అంటే పరిశుభ్రం చేసి, ఆ తర్వాతనే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. అట్లా చెయ్యకపోతే ఒక్కడు కూడా బతకడు. వాడు వృత్తిలో శాస్త్రీయ పద్ధతి ఉంది. ఒక లాయర్, ఆయన భక్తుడైతే కావచ్చు, నేను భక్తిని గురించి క్వశ్చన్ చేయడంలా, భగవంతుని నమ్మచ్చు, వాళ్ళ ఇష్టం. తన వృత్తిలో సైంటిఫిక్గా ప్రవర్తిస్తాడు, లేకపోతే గెలవడు. ఒక టీచర్ చదువు చెప్పేటప్పుడు ఎట్లా చదువు చెప్పాలో తనకు చేతనైనంత శాస్త్రీయ పద్ధతిని వాడతాడు. తప్పని తెలిస్తే మార్చుకుంటాడు, మరో పద్ధతిని ఎత్తుకుంటాడు. అంతేకాని ఇక్కడ కూర్చొని ఆయనకు ఒకవేళ ఆయన ఇష్టదైవం ఏమైనా ఉంటే ప్రార్థించి, దైవమా నువ్వే చెప్పు పాఠమని అండవు. మనం ఎవరము కూడా ఈ హాల్లో ఉన్న వాళ్ళు చాలామంది దైవాన్ని నమ్ముతాం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దాని మీద. మన పనులు వేటిని కూడా దేవుణ్ణి చేయమని అడగము, మనమే చేస్తాం. అంటే అర్థం ఏంటంటే మన పనిలో మనం శాస్త్రీయ పద్ధతి వాడతాము. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది తమ పనిలో శాస్త్రీయ పద్ధతి వాడతారు. ఇక శాస్త్రీయ దృష్టి అంటే ఏంది? నేను 6 రకాల జీవితాలు మీకు పరిచయం చేశాను. 6 రకాల జీవితాలలో కూడా శాస్త్రీయ పద్ధతిని వాడాలి అనే దృష్టి ఉంటే దాని పేరు శాస్త్రీయ దృష్టి. నా వృత్తిలో వాడతా అంటే నీ వృత్తిలో శాస్త్రీయ దృష్టి ఉంది, మిగతా 5 లేదు. అన్నిటిలో ఉండాలి. అలా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సంసిద్ధతని శాస్త్రీయ దృష్టి అంటాం. ఈరోజు మన విద్యా విధానంలో శాస్త్రీయ పద్ధతినే నేర్పుతున్నారు తప్ప శాస్త్రీయ దృష్టిని నేర్పడం లేదు. అయిపోయింది దాని స్టోరీ. శాస్త్రీయ పద్ధతిని నేర్పేటప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ పక్కా నేర్పిస్తారు. వైద్య విద్యార్థికి మెడికల్ కాలేజ్ లెవెల్లో నేర్పరు, కానీ పీజీ చేసి సూపర్ పీజీ చేస్తే పద్ధతి నేర్పిస్తారు. అక్కడ ఈ 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్లు ఏమి నేర్పరు, పుస్తకాలు చదవడం తప్ప. ఏంటి కోట్ వేసుకొని తిరుగుతాడు, మెడలో స్టెత్ వేసుకొని తిరుగుతాడు, బో అనుకుంటాం. కానీ మన సన్నాసులకు ఏం రాదండి, ఇంజక్షన్లు వేయడం తప్ప ఏమి రాదు. అన్నేళ్ళు మెడికల్ కాలేజ్ చదివితే ఇంజక్షన్ వేయటమేనా, ఇంకేమి రాదా అంటే రాదు అని చెప్తున్నా కదా నేను, నాకు తెలుసు కదా. మరి మీ పిల్లల్లో కొంతమంది మెడికల్ కాలేజీలు ఉన్నారు ఇప్పటికే, అడగండి వాళ్ళ తర్వాత నీకేమొచ్చు రాని, ఏమి రాదు డాడీ అంటారు. మరి ఎందుకు 2 నెలలు చదువుతున్న ₹1 కోటి సీటు కొనుక్కొని పీజీ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది ఎంబీబీఎస్ చదివితే, ఇంకేమి రాదు. పీజీలో నేర్పిస్తారా మన మెడికల్ టీచర్స్? నేర్పరు. అందుకని వాడు పీజీ పైన మళ్ళీ 3 ఏళ్ళు చేయాలా. అప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుంది సార్? 35 ఏళ్ళు అవుతుంది. అప్పటిదా పెళ్ళి కాబట్టి గోయిందా, వాడికి పెళ్ళే కాదు. ఇక అంత ప్రమాదంలో మన పిల్లలు మెడికల్ కాలేజ్ చేరే వాళ్ళు ఉన్నారు. మనకు చాలామందికి తెలియదు ఇది. మనకేం తెలుసు? మెడికల్ కాలేజీ సీటు, అబ్బో డాక్టర్ అయితే ఇంతే తెలుసు, ఆ లోపలేమి జరుగుతుందో తెలియదు. ఈరోజు మనం తయారు చేసే ఏ ఫ్యాకల్టీలో ఉండే విద్యార్థులు కూడా శాస్త్రీయ దృష్టి ఉన్న వాళ్ళు లేరు, శాస్త్రీయ పద్ధతి ఉన్న వాళ్ళు ఉన్నారు. శాస్త్రీయ దృష్టి ఉంటే ఎవరికి ప్రమాదం? మనకు మేలు, మనల్ని మోసం చేసేవాడికి ప్రమాదం. మనల్ని మోసం చేయాలనుకున్నాడు ఎవడైనా మనకి శాస్త్రీయ దృష్టి రాకూడదనే కోరుకుంటారు. ఎవరెవరు ఉన్నారు మోసం చేసేటోళ్ళు? మన పక్కన కొంతమంది ఉంటారు, మనం పరిపాలించేటోళ్ళు కొంతమంది ఉంటారు.
వీళ్ళందరూ గుర్తుపట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? నీకు శాస్త్రీయ దృష్టి ఉంటేనే. సారాంశం ఏంటంటే, మీరు ఈ 6 రకాల జీవితాల్లో ఏ రకము జీవితంలో నాకు ప్రాబ్లం ఉండి ఆందోళన వస్తుందని మీరు నివేదించినా, ఆ ప్రాబ్లం గురించి నీకు శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ పద్ధతి ఉంటే నీకు పరిష్కారం వస్తుంది. నువ్వెవరిని అడగక్కర్లా. మనం దేనికోసం ట్రై చేయాలా? ప్రాబ్లం ఎప్పుడు ఎదురైనా వెంటనే గందరగోళ పడొద్దు. డిఫైన్ ద ప్రాబ్లం డెఫినేషన్ చేయండి. కారణం ఏందో ఎత్తుకండి, పరిష్కారం ఏందో ఎత్తుకండి. పరిష్కారం మీకు దొరకకపోతే ఎవరు పరిష్కారం ఇస్తారో వాళ్ళ దగ్గరికి పోదాం. అక్కడి నుంచి పరిష్కారం సంపాదించుకుంటే నీకు ఇంకా ఆందోళన లేదు. ఇది అన్నిటికంటే ఫుల్ ప్రూఫ్ సర్టన్గా పనిచేసే మెథడు. ప్రపంచంలో ఎవడైనా ఆందోళనకు గురైనవాడు ఈ మెథడే వాడుకోవాలా. ఇది మొదటి మెథడ్. మీకు అర్థమయ్యే భాష ఏంటంటే, ఆందోళన కలిగించే సమస్య ఎదురుగానే గందరగోళపడొద్దు. దీనికి కారణం ఏంది ఎత్తుకండి. సమస్యని డిఫైన్ చేసుకున్న కారణం ఎత్తుకండి. పరిష్కారం ఏంది ఎత్తుకండి. అక్కడికి వెళ్ళండి. మీకు అర్థం కాకపోతే ఎవడికి అర్థమైందో కనుక్కోండి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు చెవి నొప్పి వచ్చింది. నాకు ఇది సమస్య, నాకు ఆందోళన కలుగుతుంది, ఏమవుతుందో అని. నాకు చేతైన పరిష్కారం చేయడానికి చూస్తా. చెవిలో నీళ్ళు పోస్తా, తగ్గదు. నూనె పోస్తా, తగ్గదు. కోడి ఈక తెచ్చి తిప్పుతా, తగ్గదు. ఇప్పుడు ఆలోచిస్తా ఎట్లయితే తగ్గద్దని. ఈ చెవు డాక్టర్ దగ్గరికి పోవాలమ్మా అని తెలియదు నాకు. నేను చెవు డాక్టర్ దగ్గరికి పోతా. అతను ఆ సబ్జెక్టులో నిష్ణాతుడు, నేను కాదు. అతను నిష్ణాతుడు. నీ చెవి నొప్పికి కారణం చెవిలో ఉండే గోపకి రంధ్రం పడిందండి, నువ్వు ఆపరేషన్ చేసుకొని ఆ రంధ్రాన్ని బూడిపించుకుంటే పరిష్కారం అవుతుందని ఆన్సర్ చెప్పినాడు. సైంటిఫిక్ ఆన్సర్. సరే, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఆరోగ్యశ్రీ ఉందా లేదు, ఈ గొడవంతా వేరే. పరిష్కారం అయితే దొరికింది. ఈ పరిష్కారాన్ని అమలు చేస్తే నీకు చెవి గూపకుండే రంధ్రం పోతుంది. ఆ తర్వాత నీకు ఇంక చెవి నొప్పి రాదు. ఆందోళన అంటే ఒక ఆలోచనని పదే పదే చేయడం. ఒక పరిష్కారం కోసం మనిషి ఆలోచన చేస్తే మనిషికి ఆందోళన కలగదు. పరిష్కారం దిశలో కాకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటే ఆందోళన వస్తుంది. నాకు రోగం వచ్చింది, పరిష్కారం మీద వెతికితే ఈ ఆలోచన నాకు లాభకరము. నాకు రోగం వచ్చింది, ఈ రోగం తగ్గుద్దో తగ్గదు, ఇక్కడే తిరుగుతూ ఉంటే నాకు ఆందోళన వస్తుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే నేను చెప్పిన మెథడు ఖచ్చితంగా పనిచేసే మెథడు. కొన్ని సమస్యల్ని కాలానికి వదిలేయాలా అంటే అర్థం ఏంటంటే, ఆ సమస్యల్లో మనం చేసేది ఏమీ లేదు. నాకు ముసలితనం వచ్చింది, ఎప్పుడో ఒకసారి ఎగిరిపోతా. ఏం చేయాలా? కాలానికి వదిలేయడమే. అమ్మో చచ్చిపోతే ఎట్లా అనకూడదు. నేను చచ్చిపోతే అంతే. నమ్మకం ఉందనుకో నాకు స్వర్గ నరకాల మీద. తప్పుడు పనులు చేస్తే నరకానికి పోతా అనుకుంటా, మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతా అనుకుంటా. నాకు నమ్మకం లేదనుకో భగత్ సింగ్ లాగా. ఏమంటాడు భగత్ సింగ్ అన్నట్టే అంటాం. నాకు మీలాగా స్వర్గ నరకాల మీద నమ్మకం లేదై, బుడి చేస్తే మట్టిలో కలుస్తా, కాలు చేస్తే గాల్లో కలుస్తా అంటాడు. అంతే. ప్రకృతిలోంచి వచ్చినా ప్రకృతిలోకి వెళ్ళిపోతా. వాడికి ఆన్సర్ దొరికింది. ఆన్సర్ దొరికితే ఆందోళన ఉండదు. స్వర్గానికి పోతానని కూడా ఆన్సర్ ఏది? బలంగా నమ్ముతున్నాడు అతను స్వర్గానికి పోతానని. అంత బలంగా నమ్మేవాడు కూడా ఆందోళన ఉండదు. చచ్చిపోతే ఏమైతే సార్ స్వర్గానికి పోతా అంటాడు. అంత సింపుల్ వాడికి కూడా. అది కరెక్టే కాదని నేను మాట్లాడడంలా. ఒక ఆన్సర్ నా దగ్గర ఉంది అనుకున్నవాడు కదలడో, ఆందోళన ఉండదో. ఆన్సర్ లేదనుకున్నవాడికే సమస్య వస్తుంది. మా మిత్రులు కొంతమంది నగరంలోకి వెళ్ళారు. ఏందే సమాజం ఎట్ట మారుద్దంటే, తుపాకీ తీసుకుని కొట్టాల్సిందే అన్నాడు. వాడికి ఆన్సర్ దొరికింది. పోయినాడు, కొట్టాడు. చివరికి వాళ్ళ గవర్నమెంట్ కొట్టింది. ఇప్పుడు ఎవరు లేకుండా పోయినాడు. వేరు కానీ చివరిదాకా నమ్మినాడు దాన్ని. ఇది ఆన్సర్ అనుకున్నాడు, పోరాడినాడు, చచ్చిపోయాడు. వాడు సాగుకు లెక్క చేయాల. మరొకడు నాకు తెలిసిన ఇంకో కమ్యూనిస్టు ఎన్నికల్లో పోటీ చేసి ఓడించాలనుకున్నాడు. పోటీ చేసి ఓడించడానికి ట్రై చేస్తున్నారు. దశాబ్దాలు గడిచినాయి. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే కొన్ని పార్టీలకి ఇదివరకైతే ఓటర్లకు డబ్బులు ఇచ్చే పని ఉంది, ఇప్పుడు ఆ పని కూడా లేదు. గెలిచడానికి కొనుక్కుంటే అయిపోద్ది. చాలా సింపుల్. నువ్వెందుకు ఈ కష్టమంతా పడాలా?
గెలుచుకున్నాక డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇట్లా వాడికి పరిష్కారం దొరికింది, వాడికి సమస్య లేదు. కానీ వీళ్ళకి దొరకలే. ఎన్నికల్లో గెలిచి రాజ్యం మారుస్తున్నటువంటి దొరకలే. పరిష్కారం దొరకకపోతే ఇంకోటి ఎత్తుక్కోవాలా. ఇప్పుడు ఏం ఎత్తుక్కొని ముందుకు పోవాలా ఉద్యమకారులు? ఎప్పుడైనా సమాజాన్ని మార్చడానికి సరైన జవాబు ఏందో నీకు అర్థం కాకపోతే ప్రజల దగ్గరికి పోయి కూర్చోవాలా. వేరే ఆన్సరే లేదు. వాళ్ళు ఇస్తారు నీకు డైరెక్షన్. నాకు తెలిసిన ఆన్సర్ అది. నేను కూడా ఉద్యమాల్లో పనిచేసినండే, ఇవన్నీ నక్సలైట్లకు పోలేదు కానీ ఇవన్నీ చూసినండే. నేను మెడికల్ కాలేజ్ చేరే నాటికే నక్సలైట్లు వెళ్ళిపోయినారు శ్రీకాకుళం. ఇవన్నీ లాభం లేదని ఇప్పుడు తేలినాక జనం దగ్గరికి పోవాలని దగ్గరికి వచ్చినాను. నాకు ఇంక సమస్య లేదు. జనం దగ్గరికి పోవడం ఆన్సర్ అని నాకు తెలుసు. ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎంతమంది పోవాలి, ఇవన్నీ సపరేట్ సమస్యలు. ఎప్పుడైతే నీకు ఆన్సర్ దొరికిందనుకుంటావో నీకు ఇంక టెన్షన్ లేదు. అట్లాంటి ఉదాహరణ మరొకటి చెప్తారు. మనలో ఎవరెవరు 10,000 అప్పించారు, ఎవరికి చాలా అవసరం ఉంది అన్నాడు, ఇచ్చాం. వాడు 10,000 వాడుకున్నాడు. వాడు నెలకు కనపడ్డాడు. ఈ 10,000 ఎప్పుడు ఇస్తావా అన్నాం. ఇస్తా సార్ ఇస్తా అన్నాడు. మళ్ళీ నెలకు కనపడ్డాడు. ఇస్తా సార్ ఖచ్చితంగా ఇస్తా, ఎక్కడుతున్నా నేను మాట కొంచెం పెంచినాడు. డబ్బులు ఇంక ఇవ్వాల. ఇంకో నెలకు కనపడ్డాడు. ఏం సార్ 10,000 ఇచ్చి ఎన్నిసార్లు అడుగుతావు సార్ నువ్వు? 10,000 ఇచ్చాను నేను, పోగొట్టుకుంది నేను, నువ్వు ఇంతలా మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా కొన్నాళ్ళు అయింది, మనిషి కనపడటం మానేసినాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాడి దగ్గరికి ఒకడు వచ్చి, వాడు ఎక్కడ తిరుగుతాడు, ఎతికిస్తచ్చు కదా అన్నాడు. ఎతికిస్తానికి 10,000 అవుతుంది. ఈ 10,000కి ఇంక 10,000 పోతాయి. వాడు ఎతికినాక దొరుకుతాడు. 10,000 సంగతి ఏందా అంటాం. ఈ 10,000 ఏంది ఎతికిచ్చిన డబ్బు అని అడుగుతాం. ఆ 10,000 ఇవ్వలేను సార్ నేను, ఈ 10,000 నేనేం చేస్తా అంటాడు. ఇవ్వలేనని చేతులు ఇట్లా అంటాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు, వదిలేయడమే. ఈ దేశంలో బ్యాంకుల నుంచి సాహుకారులు 25 లక్షల కోట్లు తీసుకొని ఎగ్గొట్టారు. ఏం చేసింది గవర్నమెంట్? 10% వసూలైంది. నీకు వసూలు కాదు అన్నది. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు వసూలు కాదు అని. గవర్నమెంట్లే చెవి రూగులు అడుచుకొని పోతున్నాయి. నువ్వు నేనేం చేస్తాం సార్? కరెక్టా కాదా నేను మాట్లాడడంలా. చేసేది ఏం లేదు అక్కడ, వదిలేయడమే కాలానికి. ఒక అతనికి విమానం ఎక్కితే భయం, కొడుకు దగ్గరికి వెళ్ళాలి అమెరికా, మొత్తం మీద విమానం ఎక్కించినారని. వాడి భయం పెరుగుతూ ఉంది, టెన్షన్ పెరుగుతూ ఉంది, ఆందోళన పెరుగుతూ ఉంది. దిగాలి సార్ నేను అంటాడు. పోయి తలుపు తెరవబోతున్నాడు. అక్కడ ఉండే అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్. నువ్వు తలుపు తెరిస్తే నువ్వు పోతావు స్వామి, మేము కూడా పోతాం, కూర్చో. అమెరికా పోవడానికి 18 గంటలు పడుతుంది. 18 గంటల కాలానికి వదిలేయాల్సిందే, నీకు ఛాయిస్ లేదు. నువ్వు కారు ఎక్కినావు మా ఊరు పోవడానికి, 5 గంటల ప్రయాణం. నేను డ్రైవింగ్ చేయడంలా, నా డ్రైవర్ నడిపితే అట్లా. క్షేమంగా పోయిరా సార్ నాకు చెప్తావు నువ్వు చెప్పాల్సిన నా డ్రైవర్కి. క్షేమంగా పట్టుకెళ్ళాల్సింది దాడు. వాడు పట్టుకెళ్తే పోతా, లేకపోతే పైకి పోతా. కారు ఎక్కినోడలు ఇట్లా ఆలోచించాలంటే ఆలోచించాలి, వేరే మార్గం లేదు. కాలానికి వదిలేయాలా. ఇక్కడ చిన్న సూత్రం ఏంటంటే, వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇది మనం విచక్షణ పెట్టుకోవాలా. మనకి చాలా విషయాలు మన కంట్రోల్ ఉంటాయి, చాలా విషయాలు మన కంట్రోల్ ఉండవు. ఒక మనిషి కృతజ్ఞత చూపాలి, నా కంట్రోల్ ఉంది. నేను ఒకడికి మేలు చేసినా వాడు నా కృతజ్ఞత చూపలా, నాకు యాంగ్జైటీ మొదలైంది. ఏం రాయుడు మేలు చేస్తే కూడా కృతజ్ఞత చూపడు, అది ఆడి కంట్రోల్ ఉంది. నా కంట్రోల్లో నేను చూపటం ఉంది, అతని కంట్రోల్ అతను చూపటం ఉంది. అతను నా కంట్రోల్లో లేడు. ఏం చేయాలి నేనేం చేయాలంటే, నాకు ఎవడు మేలు చేసినా కృతజ్ఞత చూపాలి, నేను ఎవడికి మేలు చేసినా కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతే ఆన్సర్. ఇప్పటిదాకా మనకి ఇది నేర్చుకోవద్దు, ఇప్పుడు నేర్చుకోవాలి. ఇంత మేలు చేసిన వీళ్ళందరికీ ఒక్కడు కూడా నాకు తోడు రాడండి. నువ్వు మేలు చేసినప్పుడే నీకు ఆనందం కలిగింది, అయిపోయింది, క్లోజ్. నువ్వేన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మాటల మనిషిని హింసించలేవు. ఈ సూత్రం పాటిస్తే కూడా మనకి టెన్షన్ తగ్గుతుంది, అంటే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి ఉంటుంది ఆందోళన తగ్గాలంటే. మాటల మనిషిని హింసించలేవంటే అర్థం ఏంటి? ఫిజికల్ ఇంజురీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ ఇంజురీ. మానసికంగా హింసించిన కూడా బాధ కలుగుతుంది, నేను కాదనడంలా. కానీ 2 బాధలు వేరు.
ఒక కత్తితో మిమ్మల్ని పొడిస్తే నొప్పి కలుగుతుంది, గాయమవుతుంది, రక్తం వస్తుంది, కుట్లేయాలా మానడానికి వారం పడుతుంది. ఇదంతా సైన్స్. ఈ కత్తి నాకు కుచ్చుకోకూడదు అని అనుకున్నా కుచ్చుకుంటుంది, ఈ కత్తి నాకు కుచ్చుకుంటుంది అనుకున్నా కుచ్చుకుంటుంది. నీకు ఛాయిస్ లేదు. ఫిజికల్ ఇంజురీలో ఇంజురీ అయితే ఇప్పుడు నేను చెప్పినవి జరుగుతాయి, నీకు ఛాయిస్ లేదు. మెంటల్ ఇంజురీ ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, నీకు మానసికంగా కష్టం కలగాలని ఎవరన్నా చేస్తే నువ్వు రిసీవ్ చేసుకుంటే కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇఫ్ ఇగ్నోర్ ఇట్, నథింగ్ హ్యాపెన్స్. ఈ సూత్రం చాలా విలువైన సూత్రం. మనిషికి టెన్షన్ పోవాలంటే మన కంట్రోల్ ఏముంది, కంట్రోల్ ఏం లేదు చూడాలి. మాటల మనిషిని హింసించలేవనే సూత్రం పట్టుకోవాలి. ఈ సూత్రం నేను కనిపెట్టలేదు మిత్రులారా. 2500 ఏళ్ళ నాడు గౌతమ బుద్ధుడు కనిపెట్టినాడు. గౌతమ బుద్ధుడు అయిన శిష్యులందరూ రోజు సాయంత్రం అడుక్కోవడానికి వెళ్తారు, ఒక ఇంటికే వెళ్తారు. ఆ ఇంట్లో ఏదైనా పెడితే తింటారు, పెట్టకపోతే ఆ రోజు ఫస్ట్ మళ్ళీ రేపు అడుక్కుంటారు. అట్లాంటి ఒక నిబంధన పెట్టుకున్నారు వాళ్ళు. గౌతమ బుద్ధుడు కూడా అడుక్కోవాల్సిందే. ఆయన ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి అడుక్కోవడానికి ఒక ఆమె చాటలో ధాన్యం ఇట్టాడి పట్టుకొని బయటకు వచ్చింది. చూసింది అని చురుద్దురిపి 6 అడుగులు పొడుగు, ఆరోగ్యంగా ఉన్నాడు, దున్నపోతలాగా ఉన్న పని చేసుకోవచ్చు కదా అన్నది ఆమె. ఏమి టెన్షన్ వల్ల, ఆందోళన వల్ల ఆయన, తల్లి మీరు ఇప్పుడు చాటలో భిక్ష తీసుకొని వచ్చారు కదా, ఇది నాకు వద్దంటే ఏం చేస్తారు మీరు అన్నాడు. ఏం చేస్తే వెనక పట్టుకెళ్తా అన్నది. తమరి తిట్లు కూడా అక్కర్లేదమ్మా అని వెళ్ళిపోయారు. తిడితే నొప్పి కలుగుతుందా? కలిగించుకుంటే కలుగుతుంది, కలిగించుకోకపోతే కలగదు. అది తేడా. ట్రోలింగ్ అనేది ఉంది ఇప్పుడు మన దేశంలో. ఎంత పెద్ద ట్రోలింగ్ అది! ఒక పార్టీ 10 లక్షల మందిని పెట్టుకుంది ఈ పని చేయడానికి, జీతాలు ఇచ్చి. వాళ్ళ పని ఏంటంటే ట్రోలింగ్ చేయడమే. ఎగతాళి చేయడం, తిట్టడం, ఎగతాళి చేయడం, తిట్టడం, ఏడిపించడం, నేను చంపుతా, నరుకుతా, తిట్టడము, రకరకాల తిట్లు. ఇక మీ జన్మలు వెళ్ళారు అట్లాంటి. ట్రోలింగ్ అనే దాన్ని రిసీవ్ చేసుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. సూత్రం ఏంటంటే అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. ట్రోలింగ్ వాళ్ళందరూ అరిసే కుక్కలు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, వదిలేస్తే పోద్దంతే. మహిళలు కొంతమంది 18 మంది బుక్ రాసుకున్నారు, మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, మా ఇంట్లో కుటుంబంలో గొడవ పెడుతున్నారు, మా పిల్లలు అంటున్నారు ఎందుకు ఈ పని అంతా, నీకు ఉద్యమాలు ఏంటి, గాడి గుడ్డు ఏంటి, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటే ఎందుకు చేయాలి నువ్వు అని అంటున్నారు. మరి ఏం చేసినారు? వాళ్ళ వ్యాసాలు ఏం రాసుకున్నారంటే, చివరికి మేము ట్రోలింగ్ని పట్టించుకోవడం మానేసినామని రాశారు. ప్రశాంతంగా ఉన్నారు. ట్రోలింగ్ని పట్టించుకోవడం మానేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ 10-15 రోజులు ఈ రాష్ట్రంలో జరిగింది మీకు చెప్తా వినండి. నేనే పార్టీ అని కాదండి, మళ్ళీ మన పార్టీలు అనుకోకండి. నాగేశ్వర్ ప్రొఫెసర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఢిల్లీ పోయి అమిత్ షా గారితో మాట్లాడి నువ్వు జగన్ అరెస్ట్ చేయి అని అడిగినారు వీళ్ళని అనే. నాకు కూడా తెలియదు. ఆయనేమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని ఉంటారయ్యా. జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అన్నాడని. ఈ విషయం ఈయనకైతే తెలిసిందంటే నాగేశ్వర్ గారికి. తిరిగి వచ్చిన మనోహర్ గారు కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అక్కడ పోయేస్తే చెప్పినాడు పెద్ద ఆయన చెప్తే ఈ కోర్ కమిటీ మెంబర్ లీక్ చేశాడని, అది రిలయబుల్ సోర్స్ అని అన్నాడు ఆయన. ఇక మొదలైంది కథ. సింపుల్గా పరిష్కారమైంది ఒక లెవెల్కి. మనోహర్ గారు పెద్ద మనిషి, స్పీకర్ చేశాడు ఇది వరకు. ఆయన ఏం చేశాడంటే ఆ ట్వీట్ చేసి, నాగేశ్వర్ గారు మీరు చాలా గౌరవనీయులు, మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు ఇట్లాంటివన్నీ రాయడం బాగాలేదండి, మీరు విత్డ్రా చేసుకోండి అన్నాడు. ఆయన నాగేశ్వర్ గారు ఏం చేశారు, ఇంత పెద్ద మనిషి అడిగినాక విత్డ్రా చేసుకోకపోతే నాకేం గౌరవం ఉంటుందని మనోహర్ గారు చాలా సంతోషం, తను ఎక్కడి నుంచి తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పమని ఈయన అడగల, ఆయన చెప్పను లేదు. ఆ సోర్స్ ఎవడికి తెలియదు ఇప్పటిదాకా, మీరు చెప్పారు కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నాను అన్నాడు. ఆడికి ఒక శకం అయిపోయింది. దాని పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు ఆయన ఏమన్నాడంటే, చాలా మంచిది నాగేశ్వర గారు,
మీరంటే నాకు ఎంతో గౌరవము, మీ ఇంట్లో పెళ్ళికి కూడా నేను ఇచ్చిన, ఇక ఈ ఇష్యూ మా జన సైనికులు పట్టించుకోకుండా క్లోజ్ చేయండి అన్నాడు. అద్భుతం, క్లోజ్ అయిపోయింది. ఇక సబ్జెక్టు క్లోజ్ కాలే. ట్రోలర్స్ దిగినారు రంగంలోకి. దిగి మన నాగేశ్వరి మెడలో వైసీపీ కండ వేసి కుమ్ముకున్నారు ఆయన్ని. నేను నాగేశ్వరి పొజిషన్లో ఉంటే లెక్కే చేయను. నన్ను ఎవడు అడగల నీ సోర్స్ ఏందని. నేను చెప్పను. నా సోర్స్ నేను ఎందుకు చెప్తా? నేను విలేకరును, నేను ఏదైనా జర్నలిస్టు, నేను ఎందుకు చెప్తా సోర్సు? చెప్పాల్సిన అవసరమే లేదు నాకు. ఇగ్నోర్ చేసి ఉండేవాడిని నాగేశ్వరి పొజిషన్లో ఉంటే. నాదల్లా మనోహర్ పొజిషన్లో ఉంటే చెప్పిన పెద్ద మనిషికి విత్డ్రా చేసుకున్నట్టు క్లోజ్, నాకు సమస్య లేదు. పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఉంటే చెప్పిన ఆయనకి జనసేనకి పడుచుకోకుండా అన్న ఏమన్నా మాట్లాడుతూ మనకెందుకు ఊరుకుని ఉండేవారు. ఈ ట్రోలర్స్ ఏంది ఎంతమందికి చేరినారు? అందుకనే ట్రోలింగ్ లెక్క చేయకూడదు. లెక్క చేస్తే మీకు యాంగ్జైటీ వస్తుంది, లెక్క చేయకపోతే ప్రశాంతంగా ఉంటారు. మాటలు మనిషిని హింసించలేవు అనుమతిస్తే తప్ప. ఈ సూత్రం పాటిస్తే మీరు టెన్షన్ లేకుండా బతకచ్చు. అందుకోసం ఈ సూత్రాలు మీకు చెప్తున్నా. మన కంట్రోల్ ఏముంది ఏమి లేదు దగ్గరికి వచ్చాం. ట్రోలర్స్ నా కంట్రోల్లో లేరు, నేను నా కంట్రోల్లో ఉన్నా. మాటలు మనిషిని హింసించలేవు, ఆ హింస నాకు జరగకుండా చూసుకున్నా క్లోజ్ అయిపోయింది. కాలానికి వదిలే ఒక సూత్రం, నీ కంట్రోల్ ఏముంది ఏమి లేదు ఒక సూత్రం, మాటల మనిషిని హింసించలేవు మరో సూత్రం. ఇంకో దానికి వద్దాం, ఇంకో పరిష్కారానికి. పెద్ద సమస్య మీకు ఎదురైంది, ఆందోళన మొదలైంది. అమ్మో ఇంత పెద్ద సమస్యను ఎట్టు పరిష్కరించాలని మొదలెట్టావు నీ ఆలోచన. పెద్ద సమస్య ఎప్పుడు ఎదురైనా సమస్యను చూసి ఆందోళన పడద్దు, దాన్ని ముక్కలు చేయండి, చిన్న చిన్న ముక్కలు చేయండి. ఒక్కొక్క ముక్కను పరిష్కరించుకుంటూ నీకు సమస్య ఉండదు. పెద్ద పరీక్ష రాయాలి విద్యార్థి, 10 సబ్జెక్టులు చదవాలా. అమ్మో ఇంత పుస్తకాలు నేను ఇప్పుడు చదవాలా అనుకోవద్దు. ఈ రోజుకి ఎంత చదవాలి అంతే పక్కన పెట్టుకో. చదువు, క్లోజ్ అయిపోయింది. రేపు సంగతి రేపు చూసుకుందాం. దాన్ని లివింగ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్ అంటాం. ఏ ముక్కగా ఆ ముక్క విడివిడిగా చూడడం. తర్వాత చివరి మెథడ్ చాలా బాగా పనిచేసే మెథడ్ చెప్తా. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, వర్క్ ఫర్ ద బెస్ట్. ఒక సమస్య ఎదురైతే వరస్ట్ ఏం జరుగుతుంది, దానికి మీ మైండ్ని సిద్ధం చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఒప్పుకోవద్దు. బెస్ట్ కోసం పనిచేయండి. ఏ సమస్యగా నీ మెథడ్ పనిచేస్తుంది. భార్యాభర్తలు కీచులు ఆడుకుంటున్నారు, వరస్ట్ టైం జరుగుతుంది, విడిపోతారు. దానికి మైండ్ని సిద్ధం చేయి, విడిపోకుండా ఉండేది ఎట్లా ప్రయత్నం చేయి. పరీక్షకు పోయే పిల్లవాడికి వరస్ట్ టైం జరుగుతుంది, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ కావడానికి మెంటల్గా సిద్ధంగా, ఫెయిల్ కాకుండా ఉండడానికి ఏం చేయాలో ప్రయత్నం చేయడం మొదలుపెట్టు, ఖచ్చితంగా పాస్ అవుతాం. 35 మార్కులకు సిద్ధమైనాడు, 1 మార్కు తగ్గితే ఫెయిలు, ఖచ్చితంగా 36 వస్తాయి ఆడికి ప్రయత్నం చేస్తే. 80 మార్కులకు సిద్ధమైతే 79 వస్తే ఆత్మహత్య చేసుకునే పిల్లలు నాకు తెలుసు. నీ మెంటల్ ప్రిపరేషన్ ఆడ పెట్టావు, తగ్గింది, ఆందోళన మొదలైంది. ప్రిపరేషన్ ఇక్కడ పెట్టు, పెరిగింది, ఆనందం కలుగుతుంది. మా కళాకారులకి మేము కళాజాతాలు నడిచేటప్పుడు కొంత ఆనోరేరియం ఆర్గనైజేషన్ పే చేసేది. 100 రూపాయలు ఇస్తామని 150 ఇచ్చేవాళ్ళం, అందరూ హ్యాపీ. 200 ఇస్తామని 150 ఇస్తే అందరూ ఏడ్చేటోళ్ళు. ఏంటి దాని అర్థం? 2 సార్లు ఇచ్చింది 150. 100కి ప్రిపేర్ చేసినా 150 ఇచ్చినా సంతోషం, 200కి ప్రిపేర్ చేసినా 150 ఇచ్చినా ఏడుపు వస్తుంది. అందుకని ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, ఇంప్రూవ్ అవర్ దాట్. దీన్ని మరికొన్ని సందర్భాల్లో ఎట్లా ఉపయోగించుకోవాలి కొన్ని ఉదాహరణలు మీద దృష్టిలో పెడతా. బస్సు ప్రయాణం చేసేటప్పుడు ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా ఈ బస్సు మా ఊరు చేరదనుకొని ఎక్కుతా. చేరితే ఎంత ఆనందమో, అమ్మయ్యా ఈరోజు బతికినా అనుకుంటా. ఎడం పక్క సింగిల్ సీట్ ఉంటుంది కొన్ని బస్సులకి, దాని వెనక కండక్టర్ అని రాసి ఉంటుంది. కండక్టర్ ఎప్పుడు అక్కడ కూర్చోడు. డ్రైవర్ మెలకువలో ఉంటే స్టీరింగ్ కుడి పక్క తిప్పుతాడు, ఎడం పక్క వాళ్ళు వేసిపోతాడు. డ్రైవర్ నిద్రపోతే డ్రైవర్ వెనక 3 సీటర్ ఉంది, 3 మహిళలు వేసిపోతారు. అసలే మహిళలు జనాభా తగ్గిపోయింది దేశంలో. డ్రైవర్ వెనక సీట్లు ఇస్తారేంటి మహిళలకి? ఇవ్వకూడదు. అక్కడ మీరందరూ అడగాలి, అమ్మ కనీసం మీరైనా అడగాలి. అది వెనక సీట్లు ఇవ్వకూడదు, అవి డేంజర్ సీట్లు. డ్రైవర్ వెనక సీట్లు డేంజర్.
కొన్ని బస్సులకు మధ్యలో తలుపు ఉంటుంది, తలుపు వెనక కండక్టర్ కూర్చొని ఉంటాడు, బెస్ట్ సీట్ అది. బస్సు అంతా తుక్కైన ఆడు రావడు. దాని వెనక 2 సీటర్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, దాని వెనుక 2 సీటర్ ఎంపీలకు ఇచ్చారు, అవి కూడా మంచి సీట్లే. ఈ సీట్లలో ఎమ్మెల్యేలు ఎక్కరో ఎంపీలు ఎక్కరో, అవి ఖాళీగా ఉండాలి. బస్సు కదిలేదాకా టికెట్లు ఇవ్వకూడదు, అక్కడ పోయి కూర్చోండి. నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గర నిలబడండి. నేల మీద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే కూర్చోండి, పక్కకి వెళ్ళలేవద్దు. రైట్ సైడ్ ఒకే ఒక సీటు మంచిది ఉంది, దాని మీద ఎర్ర రంగు పూసింది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని. ఆ సీట్లో ఒకడు కూర్చొని ఉన్నాడు, వాడిని అక్కడి నుంచి లేపి నువ్వు అక్కడ కూర్చోవాలా. వాడి మీద దొంగి వేక్కను వాడు దొరుకుతాడు, వాడు కూర్చో. బస్సు ప్రయాణానికి ఇంత కథ ఉందా? అవును సార్, బస్సు ప్రయాణం ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఓవర్ దట్. ఇది రైలు ప్రయాణంలో నేను ఎప్పుడైనా సైడ్ లోయరే తీసుకుంటా. మన సీనియర్ సిటిజన్స్కి ఒక అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, ఎటు కన్సెషన్ బీకేసిందిలే, అది పోయింది. లోయర్ సీట్ ఇస్తుంటే సైడ్ లోయర్ ఎందుకు మంచిది అంటున్నానంటే, రైలుకి యాక్సిడెంట్ అయిందనుకో, సైడ్ లోయర్లో రైలు పోయే వైపు తలకాయ పెడితే నెక్స్ట్ నీ తలకాయ పగిలేది. కాబట్టి రైలు పోయే వైపు ఎప్పుడు కాళ్ళు పెట్టాలా, పోతే కాళ్ళు పోతాయి, తలకాయ మిగిలి ఉంటుంది. రైలుకి యాక్సిడెంట్ కావాలని నేను కోరుకోవడంలా, నేను కోరాలనా? యాక్సిడెంట్ చేసేటోళ్ళు వేరే ఉన్నారు కదా. అయితే 1000 మందిలో ఒకడికి జరిగితే ఆ ఒకరిని నేను ఎందుకు కావాలా? ఈ సూత్రం పాటిస్తే నువ్వు కావు. అంబులెన్స్లో పేషెంట్ ఎక్కించాల్సి వస్తే తలకాయ డ్రైవర్ పక్క పెట్టాలన్నా, కాళ్ళు డ్రైవర్ పక్క పెట్టాలన్నా? తలకాయ డ్రైవర్ పక్క పెడతారు ఎక్కువ మంది, పెట్టకూడదు. అంబులెన్స్ 100 కిలోమీటర్ల వేగంతో పోతుంది, ఎదురుకు వచ్చే బండి 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. పొరపాటుని 2 గుద్దుకుంటే ఇంపాక్ట్ 100 + 100 200 న్యూటన్ లా ప్రకారం డ్రైవర్ ముందు చచ్చిపోతాడు, నెక్స్ట్ నీ తలకాయ పగిలిపోతుంది. నువ్వు తలకాయ వెనక్కి పెడితే పోతే నీ కాళ్ళు పోతాయి. కాళ్ళు పోతే బాగు చేసుకోవచ్చు, తలకాయ పోతే ఏం బాగు చేసుకుంటాం? వెనక నుంచి బండి గుద్దితే ఎట్లా అన్నాడు ఒక అతను, ఇట్లే మాట్లాడుతూ ఉంటే. వెనక నుంచి బండి వచ్చి గుద్దితే 100 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ను గుద్దుకోవాలంటే 120 కిలోమీటర్లతో రావాలి. ఇప్పుడు ఇంపాక్ట్ 120 - 100 20 మాత్రమే. 20 ఇంపాక్ట్కి తలకాయ పగలదు. కాబట్టి అంబులెన్స్లో మీ బంధువులను కానీ మిత్రులు కానీ ఎప్పుడు ఎక్కించినా మీరు పక్కనుంటే తలకాయ డ్రైవర్ పక్క పెట్టకూడదు, అంతే. ఇలా ప్రతి చోట ఉంటుంది సార్ ఈ సూత్రము. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, బట్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఒకసారి సమ్మరైజ్ చేస్తా. సమస్య గురించి స్పష్టంగా అర్థమై కారణాలు తెలిసి పరిష్కారం సైంటిఫిక్గా తెలిసిన వాడికి టెన్షన్ లేదు. మొదటి పాయింట్ అది. కొన్ని సమస్యల్ని కాలానికి వదిలేయండి, మీరేం చేయలేరు. కాలం పరిష్కరిస్తే పరిష్కరిస్తుంది, పరిష్కరించకపోతే పోతాయి, అంతే. వాడిని ఏమి చేయలేం మనం. ముక్కల కింద చేయి పెద్ద సమస్య వస్తే, ఏ ముక్కకి ఆ ముక్క పరిష్కరించుకుంటామో. నీ కంట్రోల్ ఏముంది, కంట్రోల్ ఏమి లేదు చూసుకో. మాటల మనిషిని హింసించలేవు. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఓవర్ దట్. మనలో కొంతమందికి రాబోయే కాలంలో కోమా రావచ్చు, మెదడులు రక్తనాళాలు చిట్లిపోతే తెలివి తెప్పిపోవచ్చు. మన పిల్లలు మన మీద చాలా ప్రేమతో న్యూరాలజిస్ట్ దగ్గరికి పట్టుకెళ్తారు. ఆయన ఖచ్చితంగా హాస్పిటల్లో చేరుస్తాడు. చేర్చి రోజుకి 15,000 లెక్క వసూలు చేస్తాడు. నిన్ను బతికిస్తాడని గ్యారెంటీ లేదు. మెదడులో రక్తనాళాలు చిట్లిపోతే తెలివి తెప్పిపోతే 199 మంది బతకరు. మెదడులో రక్తనాళాలు గడ్డగడితే పక్షవాతం వస్తుంది, గడ్డను కరిగిస్తే నార్మల్ అవుతారు. తెలివి తప్పిపోదు. రక్తం గడ్డగడితే బతికే అవకాశం ఉంది, రక్తనాళం పగిలిపోతే చచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చచ్చిపోతాడు అనే అనుమానాన్ని వైద్యులు దాదాపుగా ధృవీకరిస్తే వీళ్ళని ఐసీయూలో పెట్టడం అనవసరం. నా దగ్గరికి అలాంటి రోగులు వస్తే నేను ఐసీయూలో పెట్టాను. ఈయన తీసుకెళ్ళండి, మీ ఇంట్లో పెట్టుకోండి, కొడుకుల్ని కూతుర్ని మనమల్ని మనవరాలు తెలుసుకోండి. ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చోవద్దు. సంతోషకరమైన విషయాలు మాట్లాడుకుంటుండండి. క్యాన్సర్ ఎండ్ స్టేజ్ బతకరు, గుండె జబ్బు ఎండ్ స్టేజ్ బతకరు,
ఏ జబ్బైనా చివరి దశకొస్తే బతకరు. హ్యాపీగా ఇంట్లో ఉండండి. నీకు ఇష్టమైన పాటలు వినుకో, ఇష్టమైన మాటలు వినుకో. నువ్వు మాట్లాడదలుచుకుని ఏనండి ఊరికే ప్రశాంతంగా తెచ్చుకుంది. ఆసుపత్రికి వెళ్ళి రోజుకి 15,000 కట్టి వారిని పోషించాల్సిన అవసరం నీకేముంది? ఇలాంటి ఆన్సర్లు ఉన్నాయి. ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇలియిచ్ అనే పేరుతో టాల్స్టాయ్ అద్భుతమైన కథ రాశాడు. జీవితమంతా కుటుంబం కోసం కష్టపడతాడు. బాగా రోగం వస్తుంది, నిత్యము నొప్పి. ఉండే పిల్లలందరూ జోకులు వేసుకుంటూ ఉంటారు, పేకాడుకుంటూ ఉంటారు, సరదాగా గడుపుతూ ఉంటారు. వీడికేమో నొప్పి, పట్టించుకోరు. ఆలోచించొద్దండి, ఎవడు పట్టించుకోడు. ఆలోచిస్తే నా పిల్లలు కదా పట్టించుకోరు, నా మనవాళ్ళు పట్టించుకోరు. దానికి సిద్ధమై మనం బతకాలా. మరి ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకుంటే మీరు గొప్పవాళ్ళు, పట్టించుకోకపోతే మీరు పట్టించుకోవాలి అక్కర్లేదు. దే ఆర్ డెస్టిన్డ్ టు డై సమ్ డే. సో లెట్ us లివ్ హ్యాపీలీ, లెట్ us డై హ్యాపీలీ. ఎందుకంటే గొప్ప సూత్రం లేదు నాకు తెలిసినంత వరకు. సంతోషంగా ఉన్నావా లేదా అదే ఫైనల్ లెక్క. నువ్వు సంపాదించినవా, సంపాదించలేదా, పిల్లలు ఎంతమంది, బాధలేంది, సమస్యలేంది, నో క్వశ్చన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? ఆందోళన లేకుండా ఉండమో లేదా? నాకైతే అర్థమైంది ఇది. నాకు అర్థమైన భాషలో, నాకు అర్థమైన లైఫ్ ఫిలాసఫీ చెప్పిన